నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో కోనేటి రాయుని తెప్పోత్సవాలు ఘనంగా సాగాయి. 5 రోజుల పాటు సాగిన వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తెప్పపై విహరించారు. మలయప్ప స్వామి జల విహారాన్ని వీక్షించిన భక్తులు తరించారు. శ్రీ వరాహ పుష్కరిణి విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. పండితులు వేదపఠనం చేస్తుండగా అర్చకులు స్వామివారికి హారతులు సమర్పించారు. 7 పర్యాయాలు తెప్పపై విహరిస్తున్న స్వామివార్లను చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించారు. గ్రహణం తర్వాత స్వామివారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. పాల్గొన మాసం పౌర్ణమి మంగళవారం నాడు అంటే మార్చి నెల 3వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఈ గ్రహణ సమయం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంకాలం 6:47 వరకు జరుగుతుంది. ఆ రోజు చంద్రోదయం 6:20 ఉంటుంది. అంటే చంద్రుడు ఉదయించడం. ఈ చంద్రోదయం అయిన తర్వాత 27 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణ సమయం ఉంటుంది. తిరుమల సాంప్రదాయంలో ఈ గ్రహణం పట్టే సమయానికి ముందు అంటే మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి 6 గంటల ముందుగా శ్రీవారాలయంలో ఉదయం సుప్రభాత సేవ నుంచి కైంకర్యాలని నిర్వహించుకొని మాధ్యాహ్నిక ఆరాధన కూడా పూర్తి చేసుకొని ఉదయం 9 గంటలకి శ్రీవారాలయం మూసివేయడం జరుగుతుంది. తిరిగి సాయంకాలం 7:30 గంటలకి శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రాత్రి కైంకర్యాలు, సర్వదర్శనం యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు ఈ గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేయబడి ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున ఖాద్రీషుడు హంసవాహనంపై వీణాపాణి రూపంలో అభయప్రదానం చేశారు. చేతిలో వీణ, దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి దివ్య దర్శనం ఇచ్చారు. అర్చకులు స్వామివారిని కదిరి మల్లెలు, వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించారు.
ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు రాత్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై ఆసీనులను గావించారు. విశేష పూజల అనంతరం శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తుల సేవ తోడురాగా మంగళ వాయిద్యాలు, మహిళల మంగళహారతులు, భక్తుల జయజయధ్వానాల నడుమ పురవీధుల్లో ఇరువురు స్వాముల సేవల ఊరేగింపు నేత్రపర్వమైంది. విశాఖ జిల్లా పద్మనాభంలో శ్రీ అనంత పద్మనాభ స్వామివారి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కన్నయ్య కోనేరులో స్వామివారికి నిర్వహించిన తెప్పోత్సవం నేత్రపర్వమయ్యింది. విశేష పూజల అనంతరం కుంతీమాధవ స్వామి ఆలయంలో నుంచి స్వామివారిని భక్తులు కోలాటాలు, గోవిందనామాల నడుమ ఊరేగించారు. కోనేటి వద్దకు చేరుకున్న అనంతరం హంసవాహనంపై అలంకరించి తెప్పపై ప్రదక్షిణలు నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయంలో త్రిరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రవేశ పూజ అనంతరం కామదహన వేడుక నిర్వహించారు. రాత్రి ఆలయం పడమర వైపు కూడలి వద్ద పిడకలు పేర్చి వేద పండితులు పూజలు చేశారు. కామదహనం అవుతుండగా భక్తులు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారు, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి డోలోత్సవం నిర్వహించారు. మరోవైపు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శివకళ్యాణ మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. వేములవాడలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్న అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ భీమేశ్వర స్వామివారికి నిర్వహించిన అభిషేకం, అన్న పూజలను తిలకించారు. భీమేశ్వర ఆలయ ప్రాంగణంలోని గాయత్రీమాత, జ్యోతిర్లింగాలు, హనుమాన్, నవగ్రహాలను దర్శించుకున్నారు. మరోవైపు బద్దిపోచమ్మ ఆలయంలోనూ రద్దీ నెలకొంది.
భద్రాద్రి రామయ్య కళ్యాణ ఘడియలు సమీపించాయి. పాల్గొన పౌర్ణమి నాడు భద్రాద్రి రామయ్యను పెళ్లి కొడుకుని చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి పౌర్ణమి నాడే చంద్రగ్రహణం రావడంతో ఈ కళ్యాణ క్రతువు మరుసటి రోజుకు వాయిదా పడింది. మంగళవారం జరగాల్సిన కార్యక్రమాలన్నీ బుధవారం నిర్వహించాలని దేవస్థానం వైదిక సిబ్బంది నిర్ణయించారు. బుధవారం రామయ్యను పెళ్లి కొడుకుని చేస్తారు. అనంతరం తలంబ్రాలు కలిపి భద్రాద్రి సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు ప్రారంభిస్తారు. దేవస్థానంలో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహిస్తారు. అయితే సరిగ్గా పౌర్ణమి నాడే చంద్రగ్రహణం రావడంతో మరుసటి రోజు నిర్వహించాలని నిర్ణయించారు. కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి 30వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివార్లను సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. ఖమ్మం జిల్లా మదిర మండలం మహాదేవపురంలో శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులచే కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మూల విరాట్టుకు స్నపన తిరుమంజనం, సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలతో అభిషేకం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రెండో రోజు విశ్వక్సేన పూజ, అగ్ని ప్రతిష్ఠ, శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో సాంస్కృతిక బృందాలు కూడా పాల్గొన్నాయి. కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కిందటేడాది స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులకు ప్రకృతి వ్యవసాయంతో రైతులు పండించిన ధాన్యంతో భోజన వసతి కల్పించగా ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. తాగునీటికి పూర్తిగా మట్టి గ్లాసులు వినియోగిస్తుండడం విశేషం. వివిధ ప్రాంతాల్లో ఉన్న మహాదేవపురం వాసులతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కుదునూరులో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. విశేష పూజల అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో 71వ తిరునాళ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. దేవస్థాన వేద పండితులు స్వామివారి మూల విరాట్టుకు పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పరిమళ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరునాళ్ల సందర్భంగా సాయంత్రం తరలివచ్చిన 7 విద్యుత్ ప్రభలు ఆకట్టుకున్నాయి. తిరునాళ్ల మహోత్సవాన్ని చూసేందుకు ప్రకాశం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. తిరుపతి జిల్లా పుల్లంపేటలోని శ్రీ కనకరుద్రమ్మ ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు హాజరై పొంగళ్లు సమర్పించారు. చాందిని బండ్లు కట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని ఊటుకూరు నుంచి కంపసముద్రం వరకు రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. హైదరాబాద్ బిహెచ్ఈఎల్ టౌన్షిప్లోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో త్రయోదశ వార్షిక శ్రీ మహాలక్ష్మి యాగోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ చక్రస్నాన మహోత్సవం జరిగింది.
ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వరుని హోలీ వసంతోత్సవం ఘనంగా జరిగింది. హోలీ పూర్ణిమ సందర్భంగా మహాదేవుణ్ణి రంగులతో నీరాజనం సమర్పించారు. గర్భాలయంలోని స్వామివారి జ్యోతిర్లింగం వర్ణశోభితమయ్యింది. మహాకాళుని లింగానికి వివిధ రంగులతో వర్ణాభిషేకం నిర్వహించారు. హోలీకి ముందు రోజున జరిగే వసంతాల వేడుకను శివుడే స్వయంగా హోలీ ఆడుతున్నాడనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో కామదహన వేడుక జరిగింది. మంగళవారం ప్రధాన ఘట్టమైన హోలీ వేడుక జరగనుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.